దేఖలేంగే సాలా చూసినాంలే చాలా. హరిశంకర్ గారు మీ దగ్గర ఉన్న రహస్యాన్ని ఈ రోజున బయట ప్రపంచానికి అయితే మీరైతే చెప్పాల్సిందే. మీరు వాడుతున్న ఇంగ్రీడియంట్ ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ గారికి వేస్తున్న మంత్రం ఏంటి, ఇది ఖచ్చితంగా మా అందరికి తెలియాల్సిందే. దీనికోసం మేమైతే చాలా అంటే చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తాం అనమాట. ఎందుకంటే అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాలో ఏ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తో, ఏ కైండ్ ఆఫ్ స్టైల్ తో, ఏ కైండ్ ఆఫ్ స్వాగ్ తో మన కళ్యాణ్ గారిని చూసామో, ఇందాక వచ్చిన పాటలో కూడా అంతే పొగరున్న కళ్యాణ్ గారిని అయితే నేనైతే చూశానన్నమాట. దేకిలేంగే చాలా చూసినాంలే చాలా అంటూ ఆయన స్వాగ్ కావచ్చు, ఆ యాటిట్యూడ్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఓన్ గా ఇనిషియేటివ్ తీసుకుని మరి డాన్స్ స్టెప్లు అయితే ఆయన అయితే వేస్తున్నాడు అనమాట. నిజంగా హరిశంకర్ గారు మీరు చెప్పాల్సిందే. నేనైతే మీరు చెప్పేంత వరకు కూడా నేనైతే వదలను అనమాట. మొన్నటికి మొన్న ఓజీ సినిమాలో ఒక కైండ్ ఆఫ్ కళ్యాణ్ గారిని అయితే మనం అయితే చూసాం. దాంట్లో కూడా ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని అయితే చూసాం. కానీ ఈ సాంగ్ లో ఉన్న కళ్యాణ్ గారు వేరు, ఈ సాంగ్ లో ఉన్న వైబ్ వేరు అనమాట. నిజంగా ఆ ఫ్యాన్ బాయ్ కి తెలీదా తన ఫేవరెట్ హీరోని ఎలా చూపించాలో. అఫ్ కోర్స్ ఓజీ సినిమాలో కూడా సుజిత్ గారు అయితే చూపించారు. కానీ ఓజీ సినిమాలో కొన్ని కొన్ని చోట్ల కళ్యాణ్ గారి లుక్స్ అయితే అంతకైతే బాగో, మనం నిజం మాట్లాడుకోవాలంటే. కానీ ఒక్కసారి ఈ సాంగ్ లో ఆ లుక్స్ చూసుకోండి, ఆ చార్మ్ చూసుకోండి, నిజంగా ఏమన్నా ఉన్నాడా మెరిసిపోతున్నాడు కదా. ఇంకా ఆ పాటలో దేకిలేంగే చాలా చూసినాంలే చాలా హుక్ లైన్ అయిన తర్వాత కోటెలా అని కాళ్ళని అలా జరిపి స్లో మోషన్ లో ఒక స్టెప్ వేసాడండి. నిజంగా అక్కడ గ్రేస్ చూడండి, అదిరిపోయింది అంతే. నాకు ఇదే ఆశ్చర్యం అయితే కలుగుతుంది. ఈ పాట షూటింగ్ కనుక మీరు చూసుకుంటే ఓజీ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ పాట షూటింగ్ అయితే జరిగింది. ప్లస్ ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు పొలిటికల్ వైజ్ గా కూడా మన పవన్ కళ్యాణ్ గారికి అయితే హెక్టిక్ స్కెడ్యూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ షూటింగ్ అయితే చేసుకుని ఆయన అయితే ఆ స్కెడ్యూల్స్ కి అయితే వెళ్ళారు. అయినా సరే అసలు ఆయన ఎనర్జీ చూడండి, ఆ వైబ్ చూడండి. నిజంగా నాకు ఇదే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏదో షూటింగ్ కి వచ్చి వెళ్ళిపోదాం, ప్రజెంట్ వేసుకుని వచ్చానయ్యా, స్టెప్ వేసానయ్యా, నా పని అయిపోయిందయ్యా, ఇంక నన్ను వదిలేండి అయ్యా అని కాకుండా ఇన్వాల్వ్ అయ్యి ఆయన అయితే ఈ పాటకి వైబ్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఈ పాటను అయితే కంప్లీట్ చేశాడు. నిజంగా అది ఖచ్చితంగా స్క్రీన్ పైన మనకైతే కనబడుతుంది. ఇంకా 3 minutes వరకు సాంగ్ ఒక ఎత్తు అయితే 3 minutes తర్వాత మన హీరోయిన్ శ్రీలీల అయితే ఎంట్రీ అయితే ఇచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత ఈ సాంగ్ యొక్క ఎనర్జీ అయితే మారిపోయింది అనమాట. ఇద్దరు కలిసి అలా స్టెప్స్ చేస్తా ఉంటే ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్పాలి. బాగుంది, మంచి వైబ్ ఉంది పాటలో. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ట్రెండ్ అయ్యే పాట ఇది. కానీ చూడడానికి పాట అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికి కారణం ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు అనమాట. కానీ వినడానికి వీళ్ళు చెప్పినంత భయంకరమైన వైబ్ అయ్యే సాంగ్ అయితే కాదు ఇది. యాక్చువల్ గా మంచి ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ అయితే కాదు ఇది. అంటే వినగానే అంటే వీడియో సాంగ్ కాకుండా ఓన్లీ ఆడియో సాంగ్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను. కొద్దిగా స్లోగా అయితే ఆ పాట అయితే ఎక్కిద్ది. ఇంక ఇది పక్కన పెడితే ఈ పాటలో ఉన్న లిరిక్స్ మీరు చూసుకుంటే అప్పట్లో గుడుంబ శంకర్లో లే 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 అవ్వచ్చు, లేకపోతే జల్సా సినిమాలో ఆ అడవిలో ఒక పాట అయితే ఉంటది కదా, అదైతే ఇప్పుడైతే నాకు గుర్తుకు రావట్లేదు, ఆ పాట కావచ్చు. ఇంకా కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా మోటివేషనల్ సాంగ్స్ అయితే ఉంటాయి అనమాట. మన తమ్ముడు సినిమాలో ఆ పాట కావచ్చు, ఇప్పుడు ఈ సినిమాలో ఈ పాట కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్లస్ మోటివేషనల్ సాంగ్స్ ఇస్కల్ టు బ్లాస్ట్ అనమాట. ఖచ్చితంగా ఈ సాంగ్ లిరిక్స్ కనుక మీరు వింటే ఆ మోటివేషన్ అంటే ఏంటో మీకైతే అర్థమైద్ది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్న అలారాలు అయితే పెట్టుకుని పాట అయితే ఇయర్ ఫోన్స్ లో పెట్టుకుని అయితే వినండి. మీకు లైఫ్ లో మంచి మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా మనం ఈ పాటలో చూస్తున్న సెట్ ఏదైతే ఉందో దాన్ని వేసింది పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయి గారు అనమాట. నిజంగా ఆ సెట్ అయితే చాలా బాగుంది. ప్లస్ ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసింది దినేష్ మాస్టర్. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి వైబ్ కి తగ్గట్టుగా ఆయన అయితే స్టెప్స్ అయితే కంపోజ్ చేశాడు. ఇంకా దాన్ని మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఫాలో అయ్యి ఎరక్కొట్టేశాడు. మరి అదన్నమాట మ్యాటర్. టోటల్ గా సాంగ్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి. నార్మల్ ఆడియన్స్ కి కూడా పవన్ కళ్యాణ్ గారు అలా డాన్స్ చేస్తా ఉంటే వాళ్ళకు కూడా ఫీస్టే. కానీ ఆడియో సాంగ్ ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో వినగా వినగా బాగా వైబ్ అయితే అవుతారు. ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ అని నేనైతే చెప్పను, కానీ వీడియో సాంగ్ మాత్రం ఇన్స్టెంట్ కాదు, డబల్ ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ అని నేనైతే చెప్తాను.
దానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారే. ఇంకా ఇంకో డియో అయితే ఉందన్నమాట, వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే ఈ పాటను రాసిన భాస్కర్ భట్ల గారు, అలాగే ఈ సాంగ్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించిన డిఎస్పి గారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సాంగ్ లిరిక్స్ ఏమో మోటివేషనల్ లిరిక్స్, కానీ అక్కడ ఇంటెన్షన్ ఏమో మోటివేషన్ కాదు, మోటివేషన్ తోనే వైబ్ అయితే అవ్వాలన్నమాట. ఆ విధంగా ఈ పాటను కంపోజిషన్ అయితే చేశారు. ఈ పాటను రాయటం ఒక ఎత్తు అయితే, అలా వైబ్ అయ్యే విధంగా కంపోజ్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట. ఇక్కడ రాయటంలో ఆయన సక్సెస్ అయ్యాడు, ఇలా కంపోజ్ చేయడంలో డిఎస్పి గారు కూడా సక్సెస్ అయ్యారు. నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం అయితే వింటున్నాం కదా. ఎక్సలెంట్ సాంగ్ అయితే మనకైతే ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీం నుంచి ఇప్పటి వరకు 2 టీజర్లు అయితే రిలీజ్ అయినాయి. 2 కూడా నాకైతే అంత అద్భుతంగా అయితే అనిపించలేదు. అందుకే నేను ఈ సినిమా గురించి కూడా ఎక్కువగా అయితే మాట్లాడలేదు. కానీ నేను నా అంచనాలకు తగ్గట్టు కంటెంట్ ఏదన్నా ఈ సినిమా నుంచి వచ్చిందంటే అది ఈ పాటే. ఈ పాట దానికి కారణం ఎవరంటే ముఖ్యంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఆయన ఎనర్జీ, ఆయన వైబ్, ఆయన గ్రేస్, ఆయన యాటిట్యూడ్ అదైతే పెచ్చగా అయితే ఉంది ఈ పాటలో. ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఈ పాటలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ పాట వైబే మారిపోయింది. వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే ఆ పేరు కూడా చాలా బాగుందన్నమాట. ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టు మీకు ఎక్కడైనా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే అనిపించలేదు. అంటే కొద్దిగా మ్యూజిక్ అనేది ఇన్ని పాటలు, ఇన్ని సినిమాలు, ఇన్ని 100 పాటలు కంపోజ్ చేశారు కాబట్టి ఎక్కడో చోట కలిసింది. కానీ పాట అయితే నాకైతే ఫ్రెష్ గానే అనిపిస్తుంది. మరి మీకు ఎక్కడైనా తగిలితే అదైతే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.